హలో ఎవ్రీవన్. తెలంగాణ ప్రభుత్వం నుంచి మెగా డిఎస్ 2024 భాగంగా 20,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము అనేసి తెలంగాణ ప్రభుత్వం యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్లో ఏమి ఇచ్చారు, ఈ 20,000 టీచర్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఈ అప్డేట్ ఇప్పుడే రావచ్చిందమ్మా. సో చూసుకుంటే మనకి అప్డేట్లు ఏమి ఇచ్చారంటే, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త అందించనున్నది. మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరని, మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సీఎం సూచించారు. దీనికి అనుగుణంగా అధికారులు కూడా లెక్కలు తీస్తున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పటికే 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9,000 వరకు ఖాళీలు తేలే వీలుంది. వీటినన్నింటినీ కూడా డిఎస్సిలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయులు పదవి విరామణలో ఖాళీ అయ్యే పోస్టులను కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19,000 నుంచి 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు 15 రోజులు పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ఆ తరువాత డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనేసి క్లియర్గా వీళ్ళకు అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే తర్వాత డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి సో మేబీ మీకు ఇంకొక 1 మంత్ అలాగా మీకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకైతే ఇదే మన ఛానల్ అని మీకైతే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇదే ఛానల్ మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.